2 months నుంచి జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్ మినిస్ట్రీస్కి వస్తున్నాను. నాకు పాస్టర్ గారు ప్రేయర్ చేసినప్పుడు 5 years నుంచి నేను బాధపడుతున్న మైగ్రేన్ హెడేక్ షోల్డర్ పెయిన్స్ నుంచి విడుదల పొందాను. దేవునికి స్తోత్రాలు. నా పేరు రాజ్ కుమారి. నేను శంషాబాద్ అనే చౌదరిగూడ నుండి వచ్చాను. అయితే నాకు 2వ గర్భవతిగా ఉన్నప్పుడు నాకు ఐబీపీ నుండి డాక్టర్ సిజరీన్ చేశారు. నాకు 2 కిడ్నీస్ ఫెయిల్ అయ్యాయని చెప్పారు. ఉస్మానియాకి రెఫర్ చేశారు. అక్కడ డయాలసిస్ చేశారు. నాకు 15 days అట్లా చేసిన తర్వాత కూడా ఈమెకు టోటల్గా పాడయ్యాయి. ఇంకా లైఫ్ లాంగ్ ఈమె కిడ్నీస్ పాడయ్యాయి, ఇంకా బాగు కావు, ఇంకా లైఫ్ లాంగ్ ఈమె డయాలసిస్ చేసుకోవాలని చెప్పారు. అయితే ఏం చేశానంటే నేను JCNM అనే చర్చికి వచ్చాను. ఫస్ట్ వీక్ వచ్చాను. బ్రదర్ ప్రేయర్ చేసి ఏమన్నారంటే ఎవరికైతే కిడ్నీస్ పాడయ్యే వాళ్ళకు దేవుడు నూతన కిడ్నీస్ ఇస్తున్నాడు అని చెప్పాడు. చెప్పగానే ఏం చేశానంటే నెక్స్ట్ డే వెళ్ళి నేను క్రియాటినైన్ టెస్ట్ చేయించుకున్నాను. టెస్ట్ చేయించుకుంటే నాకు 2.8 వచ్చింది. ఏం చేశారంటే డాక్టర్స్ ఒకసారి కలిశాను. మళ్ళీ టెస్ట్ చేయించుకోమన్నారు. మళ్ళీ 1 week తర్వాత మళ్ళీ చర్చికి వచ్చి మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ టెస్ట్ చేయించుకున్నాను. తర్వాత 1.5 వచ్చింది నాకు. డాక్టర్స్ని వెళ్ళి కలిస్తే ఇంకా నీకు టోటల్గా నీకు డయాలసిస్ అవసరం లేదమ్మా, నీకు ఏవైతే పెట్టామో ఆపరేషన్ చేసి అవన్నీ రిమూవ్ చేస్తామని చెప్పారు. నీ కిడ్నీస్ మళ్ళీ వర్క్ చేస్తున్నాయని చెప్పారు. నేను ఈ సంఘానికి రావడం వల్ల పాస్టర్ గా ప్రేయర్ చేయడం వల్ల నాకు నూతన కిడ్నీస్ ఇచ్చారు. ఇప్పుడు రిపోర్ట్స్ నాకు నార్మల్ వచ్చాయి. దేవుని నామకు వందనాలు. నా పేరు సరళ. నేను మెహదీపట్నం నుంచి వచ్చాను. నేను 28 years నుంచి ఎన్ని సంఘాలు తిరుగుతున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను. చాలా సివియర్ హార్ట్ ప్రాబ్లం ఉండేది. బట్ నేను 1 month ఆన్వర్డ్స్ నేను JCNM సంఘానికి వస్తున్నాను. నాకు ఇప్పుడు ఎలాంటి గుండె నొప్పి కానీ బాధ కానీ ఏమీ లేదు. నాకు సంపూర్ణ స్వస్థత లభించింది. ప్రైజ్ ద లార్డ్. మాది గుడివాడ అండి. నాకు చెస్ట్ మీద గడ్డొచ్చింది. గడ్డొచ్చి 1 రోజులు విపరీతమైన నొప్పి. హాస్పిటల్కి వెళ్తే ఈ క్యాన్సర్ అంటారు ఏమంటారని భయం అనమాట. ఒక రోజు అంత అన్నం తినకుండా కూర్చుని అలాగే ఏడుస్తుంటే బ్రదరు వాక్యం టీవీలో వస్తుంది. నేను అన్నీ కూర్చుని అయ్యా నువ్వు నా స్వస్థత ఇచ్చి నేను వచ్చి అంటే నేను సాక్ష్యం చెబుతాను అనుకున్నాను. బ్రదరు చెస్ట్ని స్వస్థపరచు, సహోదరు బాధపడుతుందని వెంటనే ప్రార్థన చేశారు. అన్న వెంటనే నాకు స్వస్థ ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా, థాంక్యూ జీసస్. దేవుడికి డిస్టెన్స్ కూడా ప్రాబ్లం కాదండి. టీవీలో కూడా దేవుడు అనేక మందిని స్వస్థపరిచాడు. హల్లెలూయా.